శ్రీరామదేవుని కథ. పూజా విధానము. సూచన: మొట్టమొదటి పూజ పసుపు గణపతిని చేసి పూజించి బెల్లపు ముక్క నివేదన చేసి పూజ పూర్తి అయిన తర్వాత శ్రీరామదేవుని పూజ చేసి ఆ తర్వాత కథ చెప్పుకోవాలి. గణపతి పూజ అనంతరం శ్రీరామదేవ పూజ. శ్రీరామదేవుని పూజ. ఆచమయ్య. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని 3 సార్లు ఉద్దరణలో కుడి చేతిలో నీరు పోసుకొని త్రాగవలను. ఆ బట్టలు ఓం గోవిందాయ నమ, ఓం విష్ణువే నమ, ఓం మధుసూదనాయ నమ, ఓం త్రివిక్రమాయ నమ, ఓం వామనాయ నమ, ఓం శ్రీధరాయ నమ, ఓం ఋషికేశాయ నమ, ఓం పద్మనాభాయ నమ, దామోదరాయ నమ, ఓం సంకర్షణాయ నమ, ఓం అనర్దేనాయ నమ, ఓం పురుషోత్తమాయ నమ, ఓం అదక్షజాయ నమ, ఓం దామోదరాయ నమ, ఓం సంకర్షణాయ నమ, ఓం అనుర్ధనాయ నమ, పురుషోత్తమాయ నమ, అదక్షజాయ నమ, నారసింహాయ నమ, ఓం అచ్యుతాయ నమ, ఓం జనార్దనాయ నమ, ఓం ఉపేంద్రాయ నమ, ఓం శ్రీహరయే నమ, శ్రీ కృష్ణాయ నమ. అని సంకల్పం చేసి ఒక పీట మీద కొత్త తువ్వాలు పరిచి 5 సోలలు బియ్యం పోసి దాని మీద రాగి వెండి కలసం పెట్టి దాని మీద కొబ్బరికాయను రవికెల గుడ్డను పెట్టి వాటి అన్నిటినీ పసుపు కుంకుమలతో అలంకరించి ఇంట్లో ఈశాన్య దిక్కులో మండపం ఇంట్లో ఈశాన్య దిక్కులో ఈ మండపం పెట్టి కలశంలో సీతారామచంద్ర స్వామిని ఆవాహనం చేసి పూజించి 5 గురువారాలు 5 ఆదివారాలు మొత్తం 10 రోజులు పూజ చేయాలి కనుక మొదటి వేసిన మండపంను తీసి దాచుకొని తిరిగి అన్ని పూజలకు ఉపయోగించుకొనవచ్చును. కలశ పూజ. ఈ కలశ పూజ కలశ పూజ చేయవలను. శ్రీ సీతాది పరివార సమేత శ్రీరామచంద్ర స్వామిని నమః ధ్యాయామి. ఆవాహనం. ఓం కేశవాయ నమః ఆవాహయామి. రత్నసింహాసనం. ఓం గోవిందాయ నమః రత్నసింహాసనం సమర్పయామి. పాద్యం. ఓం ఆనగాయ నమః పాద్యం సమర్పయామి. అర్ఘ్యం ఇందిరాపతియే నమః అస్యో అర్ఘ్యం పూజయామి. ఆచమానం జనార్దనాయ నమః ముఖే ఆచమానయం సమర్పయామి. స్నానం గంగోత్పత్తి స్థాన పాదబ్జయ నమః. పంచామృత స్నానం సమర్పయామి. శుద్ధోదక స్నానం. గంగా గోదావరి కృష్ణ కావేర్యాది నదీ జలై స్వప్నయామి. గృహనేదం స్నానం. శుద్ధోదక స్నానం సమర్పయామి. వస్త్రం విష్టరశ్రేవసేనే నమః వస్త్రయుగ్మం సమర్పయామి. యజ్ఞోపవేతం సమర్పయామి. గంధం దివ్యశ్రీచందం సమర్పయామి. పుష్పం శంఖచక్ర గదాస్నర పాణయే నమః పుష్పాంజలం సమర్పయామి. ఓం శ్రీ రామష్టోత్తర శతనామావళి. ఓం శ్రీ రామాయ నమః. ఓం రామభద్రాయ నమః. ఓం రామచంద్రాయ నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం రాజీవలోచనాయ నమః. ఓం శ్రీమతే నమః. ఓం రాజేంద్రాయ నమః. ఓం రఘుపుంగవాయ నమః. ఓం జానకీ వల్లభాయ నమః. ఓం చైత్రాయ నమః. ఓం చితామిత్రాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం విశ్వమిత్రప్రియాయ నమః. ఓం దాంతాయ నమః. ఓం శరణత్రాణతత్పరాయ నమః. ఓం వాలీప్రమదనాయ నమః. ఓం వాగ్వినే నమః. ఓం సత్యవాచే నమః. ఓం సత్యవిక్రమాయ నమః. ఓం సత్యవ్రతాయ నమః. ఓం వ్రతధరాయ నమః. ఓం సదా హనుమతాశ్రితాయ నమః. ఓం కౌసలేయాయ నమః. ఓం కరధ్వంసినే నమః. విరాధవద పండితాయ నమః. ఓం విభీషణ పరిత్రాత్రే నమః. కోదండకండనాయ నమః. ఓం సప్తతాళపరవేత్రే నమః. ఓం దశగ్రీవ శిరోహరాయ నమః. ఓం జామదగ్న మహాదర్పదలనాయ నమః. ఓం తాటకంతాయ నమః. ఓం దలనాయ నమః. ఓం వేదాంతసారాయ నమః. ఓం వేదాత్మనే నమః. ఓం భవరగృష్య భేషజాయ నమః. ఓం దోషణ త్రిశిరోహంత్రే నమః. ఓం త్రిమూర్తయే నమః. త్రిగుణాత్మకాయ నమః.
ఓం త్రివిక్రమాయ నమః ఓం త్రిలోకాత్మనే నమః ఓం పుణ్యచారిత్రకీర్తయే నమః ఓం త్రిలోకరక్షకాయ నమః ధన్వినే నమః ఓం దండకారణ్యవర్తనాయ నమః ఓం అహల్యశాపశమనాయ నమః ఓం పితృభక్తాయ నమః ఓం వరప్రదాయ నమః ఓం జితేంద్రియాయ నమః ఓం జితక్రోధాయ నమః ఓం జితమిత్రాయ నమః ఓం జగద్గురువే నమః వృక్షవానర సంయుతాయ నమః చిత్రకూట సంవత్సరాయ నమః ఓం జయంత్రాణ వారదాయ నమః సుమిత్రాపుత్ర సేవితాయ నమః ఓం సర్వదేవాయ నమః ఓం ఋతవాన జీవనాయ నమః ఓం మాయామారుశాంత్రాయ నమః ఓం మహాభుజాయ నమః ఓం ఓం సర్వదేవస్తుతాయ నమః ఓం సౌమ్యాయ నమః ఓం బ్రహ్మణ్యాయ నమః ఓం ముని సంస్థుతాయ నమః మహాయోగినే నమః మహోదరాయ నమః ఓం సుగ్రీవేప్సుతరాజితాయ నమః ఓం సర్వపుణ్యాధిక ఫలాయ నమః ఓం సర్వజ్ఞనాశనాయ నమః ఓం ఆదిపురుషాయ నమః ఓం పరంపురుషాయ నమః ఓం పుణ్యోదయాయ నమః ఓం దయాసారాయ నమః పురుషోత్తమాయ నమః స్మితవక్త్రాయ నమః ఓం మిత భాషినే నమః పూర్వభాషినే నమః ఓం రాఘవాయ నమః అనంతగుణగంభీరాయ నమః ఓం ధీరోదాత గుణోత్తమాయ నమః ఓం మాయమానుష చరిత్రాయ ఓం దేవాది పూజితాయ నమః ఓం శైతకృతే నమః జితవార్షాయ నమః సర్వతీర్థమయాయ నమః ఓం హరే నమః ఓం శ్యామంగాయ నమః ఓం సుందరాయ నమః ఓం శూరాయ నమః ఓం పీతవాససే నమః ఓం ధనుర్ధరాయ నమః ఓం సర్వయజ్ఞాధిపాయ నమః ఓం యజ్ఞే నమః జరామరణవర్జితాయ నమః ఓం విభీషణ ప్రతిష్టాత్రే నమః సర్వగుణవర్జితాయ నమః ఓం పరమాత్మనే నమః పరశున బ్రాహ్మణే నమః సచ్చిదానందాయ నమః ఓం పరశున దేవాయ నమః ఓం సచ్చిదానందాయ నమః పరశున జ్యోతిషే నమః ఓం హ్రస్మ్యదామ్నే నమః ఓం పరాకాశాయ నమః ఓం పరత్పరాయ నమః ఓం పరేశాయ నమః ఓం పారగాయ నమః ఓం పారాయ నమః సర్వదేవాత్మకాయ నమః ఓం వరస్మ్యే నమః ఓం శ్రీరామాష్టోత్తర శతనామావళి ధూపం కంబుకంఠాయ నమః ధూపమాగ్రహ సమర్పయామి ధూపదీపానంతరం ఆచమనం సమర్పయామి నైవేద్యం ఓం ప్రాణాయ నమః ఓం అపానాయ నమః ఓం వ్యానాయ నమః ఓం ఓదానాయ నమః ఓం సమానాయ నమః చెల్లిచ్చి చెల్లి అందులో ఉంది తాంబూలం రంజిత వదనాయ తాంబూలం సమర్పయామి నీరాజనం సూర్య చంద్రాగ్ని నేత్రధాన్యే నమః కర్పూర నీరాజనం సమర్పయామి మంత్రపుష్పం సువర్ణ మంత్రపుష్ప సమర్పయామి ప్రదక్షిణ నమస్కారం యానికాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కరుణ్య భావేన రక్ష రఘుద్వః ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి అనయా ధ్యానవాహనాది షోడశోపచార పూజయా భగవాన్ సీతారామచంద్ర ప్రీత వరదోద్భవతు శ్రీ సీతారామచంద్ర ప్రసాదం శిరసా గృహ్ణామి. శ్రీరామదేవుని కథ. నాగంపట్టు కాశీ ప్రయాణము. శ్రీరామదేవుని కథ. నాగంపట్టు కాశీ ప్రయాణం. పూర్వకాలంలో నాగంపట్టు అని బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన భార్య పేరు సుగుణ. ఆ దంపతులకు ఒక కుమారుడు కుమార్తె ఉన్నారు. కొడుకు పేరు నారాయణ భట్టు, కూతురు పేరు నారాయణి. వారు చాలా పేద కుటుంబము. వారం చేసుకుంటే గాని పొట్ట గడవని పరిస్థితి. ఇలా కొంతకాలం గడిచింది. నాగంపట్టుకు ఒకనాడు కాశీకి వెళ్ళి అక్కడ చాలా ధనం సంపాదించుకోవాలనే కోరిక పుట్టింది. మంచి ముహూర్తం చూసుకొని కాశీ ప్రయాణం అయ్యాడు. కొంత దూరం వెళ్ళేసరికి నాగంపట్టుకు మునీంద్రుడు నారద ముని వారి శిష్యుడు సూతుడు కనిపించారు.
వారు భట్టును చూచి ఎక్కడికి వెళుతున్నామని అడిగారు. నాగంభట్టు వారికి సాష్టాంగ నమస్కారం చేసి, మహానుభావులారా, మీ దర్శనం చేత నా జన్మ తరించింది. దరిద్ర బాధను భరించలేక ధన సంపాదనకై కాశీకి పోతున్నాను. నాకు ఏదైనా మార్గం చూపించండి అని ప్రార్థించాడు. వారు అతనిని చూసి జాలిపడి, పోయి వెర్రి బ్రాహ్మణ, కాశీకి వెళ్తే శ్రీ విశ్వనాథుని దర్శనం దొరుకుతుంది, కానీ అన్నపూర్ణ దర్శనం దొరుకుతుంది, కానీ బిందుమాధుని దర్శనం దొరుకుతుంది, కానీ గంగా స్నానం చేసే భాగ్యం నీకు లభిస్తుంది. అంతేగాని నీకు ఎవరైనా ధనం మూటగట్టి ఇస్తారా? ఏదైనా ఒక పుణ్యకర్మ చెయ్యాలి, లేదా ఒక వ్రతం చెయ్యాలి. దానివల్ల నీ గత జన్మంలోని పాపాలు తొలగిపోతాయి. వాటితో పాటే నీ దరిద్ర స్థితి కూడా దూరం అవుతుంది అన్నారు. నాగంభట్టు వారితో, అయ్యలారా, నా స్థితిని చూశారు కదా, మీరే ఏదో ఒక ఉపాయం చెప్పండి అని వేడుకున్నాడు. అప్పుడు నారదముని సూక్ష్మంలో మోక్షం అన్నట్టు నీకు ఒక వ్రత విధానాన్ని, దానికి సంబంధించిన కథను చెబుతాను. నేను చెప్పింది విని అలా ఆచరించావంటే నీవు కోరుకునే సంపదలు లభిస్తాయి అంటూ శ్రీ సీతారాములు పూజ నా వ్రత విధానాన్ని ముందు చెప్పి, ఆ తర్వాత శ్రీరామ కథను ఇలా వినిపించాడు. కోసల రాజ్యానికి రాజు దశరథుడు. ఆయనకు చాలా కాలం దాకా సంతానం కలగలేదు. పుత్ర కామిష్టి చేస్తుండగా యజ్ఞ పురుషుడు వచ్చి పాయస పాత్ర అతనికి ఇచ్చాడు. దశరథుడు తన రాణులైన కౌసల్య, సుమిత్ర, కైకేయి అను వారికి ఆ పాయసాన్ని తినండని ఇచ్చాడు. వారు ఆ పాయసము తిని గర్భవతులైనారు. నెలలు నిండాక కౌసల్య శ్రీరాముని, సుమిత్ర, లక్ష్మణు, శత్రుఘ్నులని, కైకేయి భరతుణ్ణి ప్రసవించారు. వారు శుక్లపక్ష చంద్రుల్లా పెరిగారు. దశరథుడు వారికి విద్యాబుద్ధులు నేర్పించాడు. ఒకనాడు విశ్వామిత్రుడనే ఒక మహర్షి తన యాగాన్ని సంరక్షించడం కోసం రామలక్ష్మణులను పంపమని అడిగాడు. దశరథుడు అంగీకరించగా రామలక్ష్మణుల్ని తీసుకొని విశ్వామిత్రుడు బయలుదేరి మార్గమధ్యంలో వారికి ఆకలి దప్పులు లేకుండా అతిబల అనే విద్యుల్ని, అనేక దివ్యాస్త్రాలను అనుగ్రహించాడు. వాటి శక్తితో రామలక్ష్మణులు రాక్షసుల్ని గెలిచి యాగాన్ని రక్షించాడు. తర్వాత మిథిలా నగరానికి వెళుతూ మధ్యలో రాముడు అహల్యకు శాప విమోచనం కలిగించి మిథిల్లో శివుని విల్లు విరిచి సీతను పెండ్లాడాడు. దశరథుడు రామునికి పట్టాభిషేకం చెయ్యకపోగా కైకేయి అడ్డుపడి తనకిస్తానన్న 2 వరాలు ఇప్పుడమ్మని దశరథుడిని కోరింది. ఆ వరాలు రాముని 14 ఏండ్ల అడవులకు పంపడం, భరతుడికి పట్టం కట్టడమును. తండ్రి ఆజ్ఞ ప్రకారం రాముడు అరణ్యానికి వెళ్తుండగా సీతాలక్ష్మణుడు అతని వెంట అడవికి వెళ్లారు. రావణాసుడు సీతను ఎత్తుకుపోగా రామలక్ష్మణులు ఆమెను వెతుకుతూ వెళ్లారు. రాముడు సుగ్రీవునితో స్నేహం చేసి వాళ్ళని చంపి సుగ్రీవుని వానరాజ్యానికి రాజును చేసి అతని సహాయంతో సీతను వెతకడానికి వానరులు నలుమూలలకు పంపాడు. హనుమంతుడు దక్షిణ దిశలో ఉన్న రావణుని లంకకు సముద్రం దాటి వెళ్ళి సీతను చూచి వచ్చి సుగ్రీవులకు చెప్పాడు. రాముడు సుగ్రీవు హనుమంతులతోనూ వానర సైన్యాలతోనూ బయలుదేరి సముద్రం మీద రాళ్లతో సేతువును నిర్మించి లంకకి వెళ్ళి రావణు, కుంభ, కర్ణాది రాక్షస వీరుల యుద్ధంలో చంపి శరణాగతుడైన విభూషణుని లంకకు రాజును చేసి సీతాదేవిని సర్వదేవ వానర రాక్షస సంఘాల సమక్షంలో అగ్నిశుద్ధి చేసి పరిగ్రహించి పుష్పక విమానంలో అయోధ్యకు వచ్చి పట్టాభిషిక్తులై సుఖంగా రాజ్యపాలన చేశాడు. ఇది రామాయణ కథ. దీనిలో ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క మహాపాపాన్ని పోగొడుతుంది అని శ్రీరామదేవుని పూజా క్రమాన్ని, వ్రత కథను వినిపించి వ్రత నియమాలను కూడా ఇలా చెప్పారు. ఈ వ్రతాన్ని 5 గురువారాలు, 5 ఆదివారాలు, 5 సంవత్సరాల పాటు విడవకుండా ప్రతి చైత్రమాసంలో చేయాలి. ఆవు నేతితో దీపం పెట్టి పూజ చేస్తూ ఆవు పాలు, గోధుమ, పంచదార కలిపి 5 ముద్దలు చేసి సీతారాములకు నైవేద్యం పెట్టాలి. 1 ముద్ద బ్రాహ్మణునికి ప్రసాదంగా పెట్టాలి. 1 ముద్ద ముత్తైదుకు వాయనంగా ఇవ్వాలి. ఇంకొక ముద్దను చిదిపి ఇరుగు పొరుగు వాళ్ళకి ప్రసాదంగా ఇవ్వాలి. మిగిలిన 2 ముద్దలను కుటుంబంలోని వారంతా ప్రసాదంగా పుచ్చుకోవాలి. ఈ విధంగా 5 ఏళ్ళు విడవకుండా చేస్తే శ్రీ సీతారాముల కరుణ వలన సమస్త సంపదలు కలుగుతాయి. అలా చెయ్యమని నారదుడు వివరంగా చెప్పాడు. నాగంభట్టు తప్పకుండా శ్రీరామ వ్రతం చేస్తానని చెప్పి వారి దగ్గర సెలవు తీసుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. భార్యాపుత్రులతో ఈ విషయం చెప్పి కొంత సంవత్సరంలో చైత్రమాసంలో ప్రారంభించి 5
5 గురువారాలు 5 ఆదివారాలు భక్తి శ్రద్ధలతో వ్రతం చేసి శ్రీరామ కథ చెప్పుకునేవాడు. అలా 3 సంవత్సరాలు గడిచేసరికి నాగంపట్టు గొప్ప ఐశ్వర్యం కలిగింది. అయినా ఆయన మానకుండా ప్రతి ఏటా ఈ వ్రతం చేస్తూ కథ చెప్పుకుంటూ ఉండేవాడు. కొంతకాలం గడిచింది. నాగంపట్టు కాశీయాత్ర చేయాలని కోరిక తీరలేదు. ఒకనాడు కొడుకుని పిలిచి, నాయన, నా కాశీకి వెళ్ళి రావాలని కోరిక గాఢంగా ఉంది. నేను ఈ యాత్రకు బయలుదేరుతాను. నువ్వు సీతారామ పూజ చేసి వ్రత కథను చెప్పుకోవడం కొనసాగిస్తూ ఉండు. మానకుసుమ అని చెప్పి భార్యకు కూడా చెప్పి ప్రయాణమై వెళ్ళాడు. ఆ తర్వాత నారాయణ భట్టు రామ పూజ చేసి వ్రత కథ వినడానికి తల్లిని పిలవగా ఆమె ఇది వంట వేళ తర్వాత వింటానులే అమ్మ అన్నది. మళ్ళీ సాయంకాలం వేళ వ్రత కథ చెబుతాను వినమంటే ఇప్పుడు పనుల వేళ అన్నది. రాత్రి కథ వినమంటే ఇంకా నిద్ర వేళ ఇప్పుడు కథ వినలేను అని నిర్లక్ష్యంగా మాట్లాడింది. సంపదలు వచ్చిన తర్వాత ఆ విడక పూజ వ్రతాదులు మీద శ్రద్ధ తగ్గిపోయింది. ఇంటికి దీపంలా ఉండవలసిన ఇల్లాలకే శ్రద్ధ లేకపోతే ఆ ఇంటి ఐశ్వర్యం ఎలా నిలుస్తుంది? శ్రీరామదేవునికి ఆమె నిర్లక్ష్యం వల్ల కోపం వచ్చింది. వచ్చిన ఐశ్వర్యాలన్నీ తిరిగి వెళ్ళిపోవడం ప్రారంభించాయి. పాత్ర సామగ్రులన్నీ రామవ్రతం చేసే ఇరుగు పొరుగు వారింటికి దొరికిపోయాయి. చివరికి తండ్రి యాయావారం చేసుకునే చిల్లు రాగి చెంపు కూడా దొరికిపోతుంటే కూతురు, అమ్మ అదైనా ఉంచమని రామదేవుని అడిగింది. ఆమె అలా కోరగా అది మాత్రం మిగిలింది. గూట్లోని వెండి కంచం పొరుగింటి వారికి వెళ్ళిపోతుండగా తల్లి ఆ కంచం అంచు పట్టుకొని లాగింది. పట్టుకునేది కాక మిగిలిన కంచంలోని భాగమంతా పొరుగింటి వారికి దొరికిపోయింది. మరునాడు ఈ కంచం మాదే, దీని ముక్క మా ఇంట్లో ఉంది అని తల్లి పొరుగు వారిని అడిగింది. వారు మేము మీ ఇంటికి వచ్చి దొంగలించలేదు, ఈ కంచం మాదే అన్నారు. అప్పుడు సుగుణ తన చేతిలో మిగిలిన కంచం ముక్క తెచ్చి దానికి అతికించగా అది ఆ కంచానికి సరిగ్గా అమరిపోయింది. ఆ పొరుగువారి ఆ కంచం మాదే పోమన్నారు. ఆమె సిగ్గుపడి తిరిగి వచ్చింది. కొడుకు అది చూసి, అమ్మ, నువ్వు రామ పూజ వ్రత కథా శ్రవణం మానేసావు. దాని ప్రభావం ఇది. ఇప్పుడైనా రామదేవుని వ్రతానికి ఇష్టపడతావని అడిగితే ఆవిడ ఇంకా ఈ పూజల కథలు ఎందుకు పోయిన సంపదలు ఎలాగా పోయాయి? నువ్వు మాత్రం నీ చెల్లెల్ని ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయమని చెప్పింది. ఆమె చెప్పినట్లు చేస్తానని చెల్లెల్ని వెంట పెట్టుకుని ప్రయాణమయ్యాడు. నారాయణ భట్టు కొంత దూరం వెళ్ళగా వారికి నాగంపట్టు కాశీ నుంచి చూస్తూ ఎదురయ్యాడు. నా రామదేవుని వ్రత కథలను మాన్నందున అతనికి కూడా ఈ వింత అనుభవం ఎదురయ్యింది. దారిలో అతనికి ఒక కోనేరు కనిపించింది. దాహం అనిపించి తన ధనువు మూటను పెట్టి నీళ్లు తాగడానికి కోనేటిలో దిగాడు. ఎక్కడి నుండి ఒక పెద్ద గరుడు పక్షి వచ్చి ఆ ధనుపు మూటను తనుకుపోయింది. ఆ విషయం తన పిల్లలకు చెప్పి మీరెక్కడికి వెళ్తున్నారని ప్రశ్నించాడు. వారి ఆ ఐశ్వర్య మదము వల్ల తమ తల్లి శ్రీరామదేవుని వ్రత కథలను నిరాదరణ చేయడం వలన తమ సంపదలన్నీ పోవడము అన్నీ చెప్పి, అమ్మ, ఆ చెల్లెలు పెళ్లి చెయ్యమని నాకు చెప్పింది. పరన్వేషణకై బయలుదేరమన్నారు. భట్టు మీ అమ్మ చెప్పినట్లు చేయమని తాను ఇంటికి వెళ్ళాడు. నారాయణ భట్టు వరులను గురించి వాకపు చేసుకుంటూ ఒక గ్రామానికి వెళ్ళి అక్కడ ఒక వరుణ్ణి చూసి, మా చెల్లెల్ని పెళ్లి చేసుకుంటావా అని అడిగితే వాడు తనకు ఆ ఉద్దేశం లేదని ఖచ్చితంగా చెప్పాడు. మరో ఊరికి వెళ్ళి ఇంకొక వరుణ్ణి అడగ్గా వాడు, నాకు ఇది వరకే 2 భార్యలు ఉన్నారు, వారిని పోషించలేకపోతున్నాను, ఇంకొకరిది నాకెందుకు అని ఉన్న మాట చెప్పాడు. అన్న చెల్లెలిద్దరూ ఇంకో గ్రామానికి వెళ్ళారు. ఊరి యొక్క బయట పూల తోట అందంగా కనబడింది. ఆ తోటలో రామదేవునికి పూజ చేసి వ్రత కథ చెప్పుకుంటే మంచి జరుగుతుందని వారికి అనిపించింది. శ్రీ సీతారాములు పూజ చేశారు. వ్రత కథ రామాయణ కథ చెప్పుకున్నారు. ఆ తర్వాత ఊర్లోకి వెళ్ళబోతూ అక్కడికి పువ్వుల కోసము వచ్చిన బ్రాహ్మణ యువకును చూసి నారాయణ భట్టు అతనికి దగ్గరికి వెళ్ళి, అయ్యా, నా చెల్లెల్ని నీకు ఇచ్చి పెళ్లి చేయాలని ఉంది, అంగీకరిస్తావని అడిగాడు. దానికి అతడు, పెళ్లి చేస్తానంటే కాదనను, కానీ మా గురువుగారు అన్నారు, అనుమతిస్తే చేసుకుంటానన్నాడు. వారందరూ గురువుగారి దగ్గరికి వెళ్ళారు. నారాయణ భట్టు గురువుగారికి నమస్కరించి ఆ విషయం అంతా చెప్పాడు. ఆయన భట్టుతో బ్రహ్మచారిని గృహస్థునిగా చేస్తానంటే వద్దంటానా, కానీ అతనికి గోస్పాదం అంతా భూమి లేదు, చింతాకంత బంగారం లేదు, మీకు ఇష్టమైతే చేయండి అన్నారు. నారాయణ భట్టు ఆ గ్రామస్తులు సహకారంతో గురువుగారి ఆశీస్సులతోనూ చెల్లెలను ఆ విప్రబాలకులుగా ఇచ్చి ఉన్నంతలో బాగానే పెళ్లి చేశాడు. ఆ కొంత దంపతులకు నారాయణ భట్టు శ్రీ సీతారామ పూజ విధానాన్ని వ్రతకథను చెప్పి మరి వ్రతాన్ని ఆచరిస్తూ సర్వ సంపదలతో సుఖంగా ఉండుడని దీవించాడు. ఆ దంపతులు భక్తి శ్రద్ధలతో శ్రీరామచంద్రుని వ్రతము చేయడానికి పూనుకున్నారు. వీరు
వ్రతం చేసి కథ చెప్పుకుంటుండగా ఒక ధనికుడైన విప్రుడు వీరి యోగ్యతను గుర్తించి 4 ఎకరం భూమిని వీరికి దత్తం చేశాడు. మరి కొన్నాళ్లకు ఆ దేశపు రాజుగారు పుణ్య దంపతులైన వారికి ఒక మేడ కట్టించి ఇచ్చి సకల సదుపాయాలు చేయాలని సంకల్పించి అటువంటి వారి కోసం చూస్తున్నారు. ఒకనాటి రాత్రి శ్రీ సీతారాములు ఆయన కల్లో కనిపించి ఈ పుణ్య దంపతులకు నీవు సంకల్పించమని నిమ్మని ఆదేశించారు. మర్నాడు రాజుగారు వీరి ఊరికి పల్లకి పంపి ఆ పుణ్య దంపతులను ఆహ్వానించారు. వారు వచ్చేసరికి నారాయణి దంపతులు శ్రీరామదేవుని వ్రతం చేసి కథ చెప్పుకుంటున్నారు. రాజభట్లకు మర్యాద చేసి వారికి కూడా రామదేవుని కథ వినిపించి ఆ తర్వాత రాజదర్శనానికి వెళ్ళారు. రాజుగారు వీరిని సన్మానించి వీరి గ్రామంలోని రాజభవనం లాంటి ఇంటిని నిర్మించి సకల సదుపాయాలు కల్పించారు. నారాయణ భట్ట ఒకనాడు చెల్లెలతో, అమ్మాయి, నేను ఎన్నాళ్ళు ఇక్కడ ఉంటాను, మా కుటుంబం దరిద్రం తీరేటట్లు నేను వెళ్ళి శ్రీరామదేవుని వెంటబెట్టుకుని వస్తానని బయలుదేరాడు. ఆ ఒక గ్రామంలో ఒక గొల్లవాడిని చూచి విశేషాలు ఏమిటని అడిగాడు. వాడు, అయ్యా, నేను గురుడివాడిని, వడ్లకు కావలు కాస్తున్నాను అన్నాడు. భట్టు అతనికి అప్పుడు శ్రీరామ కథ వినిపించాడు. గొల్లవానికి గురుడితనం పోయింది, కథలో ఇంత ప్రభావం ఉంది, వ్రతం చేసుకుంటే వ్రతం కూడా చేస్తే ఇంకెంత మహిమ ఉంటుందో అని వ్రత విధానం చెప్పమని అడిగాడు. భట్టు చెప్పాడు. కొంత దూరం వెళ్ళేసరికి ఒక రాజు విచారిస్తూ కనిపించాడు. నారాయణ భట్టు అతన్ని చూసి, రాజా, ఎందుకు విచారిస్తున్నావని అడిగేసరికి ఆయన, అయ్యా, నా రాజ్యాన్ని శత్రురాజులు ఆక్రమించారు, నా భార్య పుత్రులు దారి తప్పి ఎక్కడికో పోయారు, ఇది నా అవస్థ అన్నాడు. భట్టు ఆయన్ను ఓదార్చి, మీకు రామకథ వినిపిస్తాను, వినండి, మీ కష్టాలు పోతాయి అని శ్రీరామదేవును కథ చెప్పి వ్రత విధానాన్ని కూడా వివరించాడు. రామకథ శ్రవణ మహిమ వలన అతని భార్యాపుత్రులు వచ్చి కలిశారు. తిరిగి అతని రాజ్యం అతనికి వచ్చింది. వ్రతం క్రమం తప్పకుండా చెయ్యమని రాజుకు బోధించి భట్టు ముందు సాగాడు. కొంత దూరం వెళ్ళగా ఒక స్త్రీ ఏడుస్తూ కనిపించింది. భట్టు, అవ్వ, ఎందుకు విచారిస్తున్నా అని అడిగాడు. ఆమె నాయన, నాకు చిన్నతనంలోనే పెళ్ళయింది, నా భర్త దేశాంతరం వెళ్ళాడు, తల్లిదండ్రులు అత్తమామలు కొన్నాళ్ళు చూశారు, తర్వాత నన్ను ఏకాకిని చేశారు అది చెప్పింది. భట్టు, అమ్మ, నీకు శ్రీరామదేవుని వ్రతం కథ విధానం అన్నీ చెబుతాను, వ్రతం చేసి కథ చెప్పుకో, నీ కష్టాలు తీరుతాయి అని చెప్పి వ్రత విధానం అంతా చెప్పి వెళ్ళిపోయాడు. ఒక గ్రామం చేరి ఒక ఇంటి ముందు ఆగి, అమ్మ, రామదేవుని పూజ చేసుకుంటాను, కొంచెం చోటిస్తావని అడిగితే ఆమె ఇంట్లోని మడి ఆచారం అంటే కుదరవు, ఇంకొక ఇల్లు చూసుకోండి అని చెప్పింది. పోనీ కోనేరైనా చూపించుతలే అని అన్నాడు. ఊరికి ఈశాన్యం తీసుకు కోనేరున్నది, వెళ్ళు అని చెప్పింది ఆమె. భట్టు వెళ్ళి స్నానం చేసి మళ్ళీ ఆ ఇంటికే వచ్చి అరుగు మీద తన సంచిలోని పుచ్చుపేటకు పసుపు రాసి బొట్లు పెట్టి దాని మీద సీతారాములు దేవుల పటం పెట్టి ఆవుపాలు, గోధుమ పంచదార కలిపి 5 ఉండలుగా చేసి రామదేవునికి పూజ చేసి నైవేద్యం పెట్టి కథ చెప్పుకుంటుండగా ఆమె బయటకు వచ్చింది. భట్టు ఆమెకు తాంబూలం ప్రసాదం ఇచ్చాడు. భట్టు అక్షతలు తల మీద వేసుకొని కొన్ని అక్షతలు ఇంటి మీద వెళ్ళిపోయాడు. అతను వెళ్ళగానే ఆ ఇల్లు ఇంద్రభవనంగా మారిపోయింది. యాయావరంకు వెళ్ళిన భర్త కోసం వీధి అరుగు మీద కూర్చుని అతడు రాగానే జరిగిన సంగతి అంతా చెప్పింది. భర్త కోపించి, రామదేవుని పూజకు చోటు ఇవ్వనన్నావా, ఎంత దౌర్భాగ్యురాలువా నువ్వు, ఆయన ఎటు వెళ్ళాడు అతను వెతుకుతూ వెళ్ళి తన ఇంటికి రమ్మని ప్రార్థించాడు. భట్టు, నేను రామదేవుని వెతకడానికి వెళుతున్నాము, ఇప్పుడు రాను అన్నాడు. ఆ బ్రాహ్మణుడు, మా వల్ల తప్పు జరిగింది, మన్నించమని వేడుకున్నాడు. భట్టు, మీరివ్వనంలో తప్పేమీ లేదు, మీరు రామదేవుని వ్రతం చేసుకొని కథ చెప్పుకుంటే సుఖంగా ఉండనని వ్రత విధానాన్ని కథను చెప్పి పంపాడు. ఆ విప్రుడు వ్రతం చేసి ఐశ్వర్యవంతుడయ్యాడు. నారాయణ భట్టు ఎండనక వాననక తిండనక తిప్పలనక మాని గ్రామంలోని అరణ్యంలోనే తిరుగుతూ ఉంటే ఒక చోట ముఖం తిరిగి పడిపోయాడు. అప్పుడు రామదేవునికి దయ కలిగి ముసలి బ్రాహ్మణ వ్యాసంలో వచ్చి అతన్ని లేవదీసి మంచినీళ్ళిచ్చి భోజనం చేతుగాని మా ఇంటికి రమ్మని పిలిచాడు. భట్టు, నేను నా రామదేవుని వెతుకుతున్నాను, ఆయన కనిపించేదాకా భోజనం చెయ్యను, ఒక జలాశయం చూపిస్తే స్నానం చేసి రామదేవుని పూజ చేసుకుంటానన్నాడు. రామచంద్రుడు ఒక కోనేరు చూపించాడు. భట్టు స్నానం చేసి వచ్చేసరికి పూజలు వెండి పీటలు, బంగారు పళ్ళాలు కనిపించాయి. పూజ పూర్తి కావస్తుండగా సీతారాములు మా ఇంటికి భోజనానికి రమ్మని మళ్ళీ పిలిచారు. శ్రీ రామదేవుడు నాకు కనిపించేదాకా భోజనం చేయనని భట్టు అనగా
వృద్ధ బ్రాహ్మణుడు నేనే నువ్వు వెతుకుతున్న శ్రీరామదేవుని అన్నాడు భట్టు. అయితే కావచ్చును మహానుభావ, నాకు నువ్వు నిజరూపంతో దర్శనం ఇవ్వాలి, అప్పుడే నేను ధన్యుణ్ణి అవుతాను అని చెప్పగా శ్రీరాముడు హనుమత్ సీత లక్ష్మణ్ భర్త శత్రుఘ్నుడు పరివారంతో అతను ముందు సాక్షాత్కరించాడు. నారాయణ భట్టు ఆనంద పరవశుడై శ్రీమద్దివ్య మునీంద్ర చిత్తనిలయం సీతా మనోనాయకం వాల్మీకోద్భవ వాక్పయోధి శశినం స్మేరానం చిన్మయం నిత్యం నీరాధక నిలాకాయం అమలం నిర్వాణ సందాయకం శాంతం సత్యం మనామయం శివకరం శ్రీరామచంద్రం భజే అని స్తుతించాడు. శ్రీరామచంద్రుడు చిరునవ్వు నవ్వుతూ భట్టు ఇప్పటికైనా కూర్చోక్కడ కూర్చో స్నానం చేసి కదరా, ఇప్పటికైనా భోజనం చేస్తావా అని అడిగాడు. భట్టు ఆయన నమస్కరించి, దేవా నువ్వు నాతో వస్తానని వాగ్దానం చేస్తే తప్పకుండా భోజనం చేస్తానన్నాడు. రాముడు వాగ్దానం చేశాడు. సీతామహాదేవి అప్పుడు వెండిపేటలో బంగారు కంచాలు పెట్టి శ్రీరాముడికి అతనికి పరివారానికి నారాయణ భట్టుకు పంచభక్ష పరమాన్నాలతో భోజనం పెట్టింది. కర్పూర తాంబూలం కూడా వేసుకున్న తర్వాత నారాయణ భట్టు రామదేవ నాతో మీరు రావాల్సిందని ప్రార్థించాడు. శ్రీరాముడు ముందు నువ్వు నడుస్తూ ఉండు, నీ వెనకాతలే నేను వస్తానన్నాడు. భట్టు నా ప్రయాణమై కొంత దూరం వెళ్ళి కొంత దూరం వెళ్ళి వెనక్కి తిరిగి చూశాడు. రాముడు కనిపించలేదు. భట్టు దుఃఖ పరవశుడై మూర్చెల్లాడు. రాముడు అతన్ని సేదతీర్చి ఇలా పడిపోయావేమిటి అని ప్రశ్నించాడు. భట్టు చేతులు జోడించి, మహానుభావ నీ మహిమను బ్రహ్మాది దేవతలు మునీశ్వరులు యోగేశ్వరులు ఎవరూ తెలుసుకోలేరు. నేను ఎంతటి వాడిని నీ పరీక్షలకు నిలువగలనా? నా తప్పులు మన్నించి నాతో రమ్మని ప్రార్థించగా పయోధినిధి అయిన శ్రీరాముడు అంగీకరించి నువ్వు మార్గ మధ్యములో ఎవరి ఇళ్లకు వెళ్ళావో వారి ఇళ్లకు నన్ను నీ భుజాల మీద ఎక్కించుకొని తీసుకువెళ్ళా అన్నాడు. ముందుగా ఇల్లు ఇవ్వనన్న ఆమె ఇంటికి నారాయణ భట్టు రామును తీసుకుని వెళ్ళాడు. తర్వాత విచారగ్రస్తురాలైన స్త్రీ ఇంటికి తర్వాత రాజ్యం పోగొట్టుకున్న రాజుగారి ఇంటికి, చివరి గురుడ్డి గొల్లవాని ఇంటికి రాముని తీసుకువెళ్ళాడు భట్టు. వారందరూ భట్టు చెప్పినట్టు శ్రీ సీతారాముని వ్రతం చేస్తూ కథ చెప్పుకుంటుండగా చూసి రామచంద్రుడు సంతోషించి వారికి అఖండ ఐశ్వర్యములు ప్రసాదించాడు. ఆ పైన నారాయణ భట్టు శ్రీరామును తన చెల్లెలి ఇంటికి తీసుకుని వెళ్ళగా వారు శ్రీరామదేవ వ్రత కథాశ్రవణంతో నిత్యం ఆనందిస్తూ సకల సంపదలతో తూలుతుండటం చూచి శ్రీరాముడితో పాటు భట్టు కూడా ఆనందించాడు. నారాయణ తన ఇంటికి వచ్చిన శ్రీరామునికి అన్నగారికి సకల మర్యాదలు చేసింది. భట్టు అమ్మ నేను శ్రీరామదేవుని మన ఇంటికి తీసుకువస్తున్నాను, నాతో పాటు నీవు బావగారు కూడా రండని పిలిచి వెళ్ళాడు. వారు తమ గ్రామం సరిహద్దుల్లోకి వచ్చేసరికి గ్రామస్తులు చూసి నాగంభట్టుతో మీ అబ్బాయి కూతురు అల్లుడు ఇంకా ఎవరు వస్తున్నారని చెప్ప నాగంభట్టు దంపతులు చాలా సంతోషించి ఎదురు వచ్చి కౌగిలించబోయారు. నారాయణ భట్టు వారిని చూసి తల్లిదండ్రులారా నేను శ్రీరామదేవుని తీసుకువస్తున్నాను, మీరింటికి వెళ్ళి శుభ్రం చేసి నల్లగాలికి తెల్లగా ముగ్గులు పెట్టి పచ్చగా గడపలకు పసుపు రాసి మామిడాకులు తోరణాలు కట్టి పూజకు నైవేద్యాన్ని అన్నీ సిద్ధం చేశాక మాకు కబురు చేయండి, నేను శ్రీరామదేవుని మన ఇంటికి తీసుకువస్తానని చెప్పాడు. నాగంభట్టు సరే అని వెళ్ళి అన్ని ఏర్పాట్లు చేసి నారాయణ భట్టును రమ్మని పిలిచాడు. నారాయణ భట్టు ఆనందంగా శ్రీరామదేవుని తన భుజస్కంధాల మీద పెట్టుకొని గ్రామంలో 4 వీధుల్లో ఊరేగించి తన ఇంటికి తీసుకువచ్చి శ్రీరామదేవునితో దేవదేవ మీరు మా ఇంట్లో కుడిపాదం పెట్టి ప్రవేశించాలి అని కోరాడు. శ్రీరామదేవుడు అలాగే ఇంట్లో కుడిపాదం పెట్టేసరికి ఆ ఇల్లు ఇంద్రభవనంగా మారిపోయింది. అప్పుడు నారాయణ భట్టు శ్రీరామునితో స్వామి నేను పేదవాడిని, నీ భక్తి నీ భక్తి తప్ప ఇతరమేమీ ఎరగనివాడని నా యందు దైవంచి నాకున్న ఈ పుచ్చిపేట సింహాసనం అనుకొని భావించి దీని మీదన అధివసింపుమని కోరగా శ్రీరాముడు దాని మీద కూర్చున్నాడు. వెంటనే ఆ పుచ్చిపేట నవరత్న ఖచ్చితమైన బంగారు సింహాసనంగా మారిపోయింది. ఆయనతో పాటు సీత, హనుమ, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నులు మొదలైన పరివారం అంతా వచ్చి కూర్చున్నాడు. నాగంభట్టు కుటుంబం వారందరూ ప్రత్యక్షంగా శ్రీరామ పూజ చేసి వ్రత కథను చెప్పుకొని కథక్షతలు శిరస్సుల మీద ధరించారు. ఇంతలో ఒక బ్రాహ్మణుడు వచ్చి తన కుమార్తె నారాయణ భట్టుకు ఇచ్చి వివాహం చేస్తాను అంగీకరించాడని కోరాడు. అప్పుడు అది శ్రీరాముని అనుగ్రహంగా భావించి వారందరూ ఆమోదించగా మంచి ముహూర్తన గుచ్చిన ముత్యాల తోరణాలు కట్టి గుచ్చిన ముత్యాల తలంబరాలు పోయి మహావైభవంగా వివాహం జరిపించాడు. ప్రత్యక్షమై దైవమైన శ్రీరామచంద్రునికి వారు ఎప్పుడు పూజలు చేస్తూ వ్రత కథలు చెప్పుకుంటూ ఉండేవారు. శ్రీ సీతారాములు వారికి ఆయురారోగ్య
భోగభాగ్యాలు ఇచ్చి రక్షిస్తూ ఉండేవారు. ఈ వ్రతం ప్రపంచమంతా చేశారు. చేసిన వారందరూ శ్రీరామదేవుని దయ వల్ల అష్టైశ్వర్యములు పొంది సుఖంగా జీవించారు. స్వస్తి. లైట్గా స్లో ఆడపిల్లలు తీయకూడదు. అది అది ఒక్క పెట్టలేదు కట్ చేసింది. జనపుత్ర జయ హనుమాన్, నది బలవంత జయ హనుమాన్, వానర వీర జయ హనుమాన్, వాయుకుమార జయ హనుమాన్, జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్, ఋతురాయ జయ హనుమాన్. అక్షంతలు వేసావా? అక్షంతలు